ఎవరు ఏమి అనకుండా ఏం జరగకుండా సీత ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది? రామ్, నువ్వేదో దాస్తున్నావురా, చెప్పరా, ఆ కారణం ఏంటో చెప్పు. రత్తాలు, నువ్విక్కడే ఉంటావుగా, నీకు నిజం తెలిసే ఉంటుంది, నువ్వైనా చెప్పు. నాకేడితే వెళ్దామ్మగారు. ఎవరికి తెలియకుండా, ఎవరు ఏం చేయకుండా సీత ఎందుకు వెళ్ళింది? రామ్, దయచేసి నోరు విప్పరా. బాలు, శశి ఏమైనా అన్నారా? వాళ్ళు ఆస్తుల కోసం సీతని గాని నిన్ను గాని బెదిరించారా? ఏం రత్తాలు, శశి బాలు ఇక్కడికొచ్చారా? వాళ్ళు రానేది కానీ ఆదిత్య బాబు గారు మాత్రం నిన్న రాత్రి ఇంటి దగ్గరకు వచ్చి సీతమ్మ గారు ఇంట్లోనే ఉన్నారా అని నాకు ఫోన్ చేసి అడిగినారమ్మా. ఆదిత్య అడిగాడా? అవునమ్మగారు. ఉదయం కూడా సీతమ్మ గారు కనిపించకపోతే ఆ బాబుకే ఫోన్ చేశాను. ఆదిత్య బాబు గారిని చూసేసరికి రాంబాబు గారు, రత్తాలు, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఏంటి రామ్, ఎందుకు రత్తాలు నోరు మూయిస్తున్నావు? అసలు ఆదిత్య రాత్రి ఎందుకు వచ్చాడు? అసలు మీ ఇద్దరి మధ్యన ఆదిత్య ఎందుకు వచ్చాడు రా? నిజం చెప్పు. అదేం లేదమ్మా. ఇక ఆపో, ఇక అబద్ధాలాడటం ఆపేరా. నువ్వేదో దాస్తున్నావన్న విషయం నాకు అర్థమవుతోంది. ఆదిత్యకి సీత ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి ఏదో సంబంధం ఉంది, అదేంటో చెప్పరా. అమ్మా, అది నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు. నిజం చెప్పరా. అమ్మా, అది ఆదిత్య ఇంటికొచ్చి సీత మీద ఒక నింద వేశాడమ్మా. ఆదిత్య నింద వేశాడా? ఏమన్నాడు? మన కుటుంబాన్ని నాశనం చేసింది సీత వదినే. నిజంగానే సీత వదిన క్యారెక్టర్ మంచిది కాదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నీతో పెళ్లి జరిగాక కూడా ఆ వ్యక్తితో తనకి రిలేషన్ ఉంది. ఆదిత్య అంత మాట అన్నాడా? కన్న తల్లిలాగే అభిమానించే సీత గురించి అంత తప్పుగా మాట్లాడా? ఇది నేను నమ్మలేకపోతున్నాను రా. అమ్మా, ఆదిత్య నోటి నుంచి అటువంటి మాటలు వింటానని నేను అస్సలు అనుకోలేదు. కానీ అనేశాడు. నా ముందే సీత గురించి చాలా దారుణంగా మాట్లాడాడమ్మా. మరి నువ్వేమన్నావురా? నువ్వు నీ తమ్ముడు చెప్పాడని నమ్మేశావా? లేదమ్మా, ఎవరో చెప్తే ఆ రాముడు లోక నిందకి భయపడి సీతను అడవికి పంపించాడేమో, కానీ నేను మాత్రం లోకాన్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాను. నా తమ్ముడే ఇలా మాట్లాడతాడని నేను అస్సలు ఊహించలేదు. ఏ నింద పడిందని అయోధ్య నిలయం నుంచి నా సీతని తీసుకొని వచ్చాను, అదే నింద ఆదిత్య వేశాడని బాధపడి సీత నాకు దూరం అయిందమ్మా. 25 ఏళ్లు పెంచిన మిమ్మల్ని, నాకొక నీడని, నాకంటూ ఒక ఉనికిని ఇచ్చిన ఆ ఇంటిని వదిలేసి వచ్చింది నా సీత కోసమే. నా సీతకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని రాళ్ళు కొట్టడానికి కూడా నేను సిద్ధపడ్డాను. కానీ సీత మాత్రం నన్ను కాదని వెళ్ళిపోయిందమ్మా. రామ్, సీత నీకు దూరం అయ్యి ఉండలేదురా. ఏదో ఆవేశంలోనో బాధలోనో తను ఆ నిర్ణయం తీసుకొని ఉంటుంది.
ఖచ్చితంగా సీత వస్తుందిరా. రామ్ని జాగ్రత్తగా చూసుకో. ఎందుకు సీత ఇలా చేసావు? నేనే తప్పు చేయలేదని నీకు తెలీదా? ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేశావు? అసలు ఎక్కడున్నావు సీత? ఎక్కడున్నావు? వెళ్ళవయ్యా, వెళ్ళు 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 వెళ్ళు. ఆ, ఆ. అయ్యో, చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఒకసారి చెప్తుంటే అర్థం కావడం లేదా? అమ్మా, మీరు ఎంత చెప్పినా అతను వినడు. వాడికి తినడానికి ఏదో ఒకటి పెట్టండి, అప్పుడు వెళ్తాడు. ఆ? లేదంటే ఎంత దూరం వెళ్తే అంత దూరం వస్తూనే ఉంటాడమ్మా. అవునా? ఉమ్, సరే, ఇదిగో తీసుకొని తినుకుంటూ వెళ్ళు వెళ్ళు. పాపం. అమ్మా, నేనెంతకాలం బ్రతుకుతానో తెలీదు. ఇప్పుడు ఎందుకు బ్రతకాలో తెలీదు. ఎందుకంటే నా ప్రాణాన్ని అక్కడ ఇంటి దగ్గరే వదిలేసి వచ్చానమ్మా. ఇక ఈ ప్రాణం నాకు అవసరం లేదమ్మా. నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా. కాకపోతే ఈ ప్రాణం పోయేలోపు ఆఖరి కోరిక ఒకటి అడుగుతాను, తీర్చమ్మా. నేను పోయిన తర్వాత నా భర్తని నువ్వే కాపాడాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. అమ్మల కన్నా అమ్మవి. నా భర్త బాధ్యత నీదే తల్లి. ఆయన్ని మాత్రం క్షేమంగా ఆయన తల్లి దగ్గరికి చేర్చు. వచ్చే జన్మలో మాత్రం నా భర్తతో కలిసి నిండు 100 ఏళ్ల జీవితాన్ని నేను పంచుకునే అదృష్టాన్ని నాకివ్వమ్మా. ఒకరికి పెట్టే స్థాయిలో నేను లేను. ఒకరి నుంచి ఆశించే పరిస్థితిలోనూ లేను. వేరే ఎవరినైనా అడగన్నా? సీత, ఎక్కడున్నావు సీత? కనిపించు సీత. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నన్ను వదిలేసి వెళ్ళొద్దు సీత. సీత! సార్, ఈ ఫోటోలో ఉన్న మనిషి ఏమైనా కనిపించారా? ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు. అమ్మా, అటు వెళ్ళొద్దమ్మా, చాలా ప్రమాదకరం. పొరపాటున కాలు జారిందంటే శవం కూడా దొరకదు. నాకు కావాల్సింది కూడా అదే. నా శవం కూడా దొరకకూడదు.
ఆయన నా శవం చూసినా ఆయన తట్టుకోలేరు. నా గురించి ఏ ఆనవాళ్ళు దొరకకుండా పోవాలి. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. బాస్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. లేదు సార్. సరే, అలాగే సార్. రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. బింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేగి చాటు స్వప్నం కోసం ఆలాపనాగేనా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా. కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. నీకు నాకు 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఇద్దరం ఇలాగే కలిసి కబుర్లు చెప్పుకుంటూ కారులో ప్రయాణిద్దాం. ఓకే? ఏమండి, నన్ను క్షమించండి. మీకు దూరం కాక తప్పట్లేదు. మీ ముందు రక్తం కక్కుకుని చచ్చిపోతే మీ గుండె పగిలిపోతుంది. నా చావుని మీరు చూడలేరు. అందుకే నా శవం కూడా మీకు దొరకకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు బ్రతికే అవకాశం లేదు. కనీసం మీకు బిడ్డని కనిచ్చేంత ఆయుష్ కూడా నాకు లేదండి. నా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. 7 జన్మలుంటాయి అంటారు. ఈ జన్మలో మీతో కలిసి బ్రతికే అదృష్టం నాకు లేదు. మిగిలిన 6 జన్మలు మీతో కలిసి ఉంటానండి. ఈ జన్మకి మాత్రం నన్ను క్షమించండి.
ఎలా ఉన్నావు సీత? మీకు దూరంగా ఉండి నన్ను ఇలా అడిగితే ఏం చెప్పాలత్తమ్మా? ఏంటి సీత, ఏమైంది? ఏం లేదత్తమ్మా, ఇంకా సేపు ఇలా ఉండాలి అనిపిస్తుంది. అమ్మా రాణి, రండి తాతయ్య, కూర్చోండి. ఏంటమ్మా సీత గురించి ఆలోచిస్తున్నావా? అవును తాతయ్య, అసలు ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. ఏదున్నా నాతో చెప్పుకునేది. అత్తమ్మ అత్తమ్మ అంటూ నా చుట్టూ తిరిగేది. అలాంటిది ఆదిత్య ఏదో వాగాడని అలా ఎలా వెళ్ళిపోయింది? రాయి ఎన్నో దెబ్బలు తిని భరిస్తుందమ్మా. సమ్మెటతో ఒకటి కాదు రెండు కాదు, చాలా దెబ్బలు కొడతారు, తట్టుకుంటుంది. కానీ చివరి దెబ్బ అనేది ఒకటి ఉంటుందమ్మా, అది రాయిని ముక్కలు చేస్తుంది. ఆ చివరి దెబ్బ ఆదిత్య అన్న మాట కావచ్చు. ప్రతి చోట సీతని ఏదో రకంగా అవమానిస్తూనే వచ్చారమ్మా. అన్నీ విని భరించింది. కానీ ఆదిత్య అలా మాట్లాడేసరికి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. నిజమే తాతయ్య, కానీ రామ్ గురించి కూడా ఆలోచించాలి కదా. రామ్ తనని ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఏ రోజైనా తన్ని పల్లెత్తు మాట అన్నాడా? ఎవరో ఏదో అంటే రామ్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి తాతయ్య? చిన్న వయసులో అమ్మా నాన్న లేకుండా అనాథగా రోడ్ల మీద తిరిగే రోజుల్లో కూడా వాడి కంట్లో కన్నీళ్లు చూడలేదు. బాలు అవమానించినా, శశి నరకం చూపించినా ఎప్పుడు బాధపడలేదు, ఏడవలేదు. అలాంటివాడు అక్కడ సీత కోసం కంటికి దారగా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు తాతయ్య. వాణ్ణి ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. అందుకేనమ్మా వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఇలాంటి సమయంలో వాడిని అలా ఒంటరిగా వదిలేయడం మంచిది కాదమ్మా. బాధ భరించలేని స్థాయిని దాటిందంటే మనసు కఠినంగా మారుతుందమ్మా. ఇలాంటి సమయంలో మనం వాడి పక్కన లేకపోతే తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా ఉంటాయో మనం చెప్పలేమమ్మా. అమ్మా, ఇప్పుడు మన అవసరం వాడికి చాలా ఉందమ్మా. వెళ్ళి తీసుకొచ్చేద్దాం తల్లి. సీత లేకుండా రామ్ మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉంటాడా తాతయ్య? ప్రశాంతంగా ఉంటాడని కాదమ్మా, వాడి మనసు గందరగోళం కాకుండా ఉంటుందని. దుఃఖం వచ్చినప్పుడు
వాడిని ఓదార్చడానికి ఎవరో ఒకరు ఆత్మీయులైన వాళ్ళు వాడి పక్కనే ఉండాలమ్మా. అవునత్తయ్య, ఇలాంటప్పుడు బావగారిని ఇక్కడికి తీసుకురావడమే మంచిదత్తయ్య. ఆదిత్య ఇంకా రాలేదా అమ్మా? లేదత్తయ్య, రాలేదు. అసలు వాడికి ఏమైందమ్మా? ఎందుకు ఇలా చేశాడు? వాడు చేసిన తప్పు ఎంత దూరం వెళ్ళిందో చూడు. అత్తయ్య, ఆదిత్య రాగానే ఏం జరిగిందో ఎందుకలా మాట్లాడాడో నేను కనుక్కుంటాను. ఆదిత్యకి సీతక్కంటే ఎంత ప్రేమ అభిమానం ఉందో నేను చూశాను. మా ప్రేమ విషయం కూడా ముందు సీతక్కకే చెప్పాడు. అలాంటి మనిషి అంత నింద వేశాడు అంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. అదేదో నోరు విప్పి చెప్తేనే కదమ్మా. నేను కనుక్కుంటాను అత్తయ్య. అందరూ ఒక్కసారిగా అడిగితే తను చెప్పకపోవచ్చు. నేను అడిగి తెలుసుకుంటాను. జరిగిన దాని గురించి కారణాలు తెలుసుకోవడం కాదమ్మా, జరిగిన ప్రమాదం వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కోవాలి. మనం వెంటనే రామ్ని ఇక్కడికి తీసుకురావాలమ్మా. ఇంకా ఆలస్యం చేస్తే ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో. ముందు మీరు వెళ్ళండి అత్తయ్య, బావగారిని తీసుకుని రండి. పదండి తాతయ్య. బాలు, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి శశి? కొంప మునిగింది. మీ అమ్మ తాతయ్య ఇద్దరు కలిసి ఆ రామ్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తున్నారు. వాట్? వాడిని తీసుకొస్తున్నారా? అక్కడ ఎవరో పడిపోయినట్టున్నారమ్మా. బాబు, 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 బాబు. రామ్, హే రామ్.